ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి దెబ్బకి తాజాగా వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు మారిపోతూ ఉన్నారట. అయితే తాజాగా వైసీపీ నేత ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కూటమి ప్రభుత్వంపై సానుకూల వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చి 2 నెలలకు కూడా కాకముందే పథకాలు ఇవ్వడం లేదంటూ విమర్శించడం సరికాదని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. ఈ స్వల్ప వ్యవధిలోనే అద్భుతాలు జరిగిపోతాయని భావించడం సరికాదన్నారు. సంపదలు సృష్టించిన తర్వాతే అమ్మడు లాంటి ఆ పథకాలు ఇస్తామని ఎన్నికలు చేసిన వాగ్దానాన్ని మర్చిపోకూడదని సొంత పార్టీ నేతలకు హితవు పలికారు కేతిరెడ్డి. అందుకోసం ఏడాది చివరి వరకైనా అవకాశం ఇవ్వాలని సూచించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు. ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి కోసం కేతిరెడ్డి జనసేనలకు వెళ్లే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయట. త్వరలోనే పవన్ కళ్యాణ్ గారి కోసం కేతిరెడ్డి రెడీ అవుతున్నారట. దీంతో ఈ న్యూస్తో షాక్లో ఉన్నారట మాజీ సీఎం జగన్ గారు. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇక ఇదిలా ఉండగా ఇసుక మద్యం విషయంలో తమ ప్రభుత్వ విధానాలను కేతిరెడ్డి తప్పుపట్టిన విషయం తెలిసిందే. ప్రభుత్వం పాలన చేయాలి తప్పితే వ్యాపారాలు చేయకూడదని అన్నారు. దీనికి తాను తొలి నుంచి వ్యతిరేకమని స్పష్టం చేశారు. దీనివల్లే తమ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇప్పుడదే చేస్తుందని విమర్శించారు. అలాగే తమ ప్రభుత్వం వసూలు చేసిన చెత్త పన్నును సమర్థించారు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు.